నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. నార్త్ క్యారోలినా షార్లెట్లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కార్మూర్ శివారెడ్డి నాయకత్వంలో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ్ రెడ్డి సబ్బసాని, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధమని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా తండ్రికి తగ్గ తనయుడిగా నేను విన్నాను, నేను ఉన్నాను అని కరోనా కష్టాలను కూడా అధిగమించి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని మళ్లీ గెలిపించుకోవడానికి మేము సిద్ధమని అందరూ నినాదాలు చేశారు. మహిళలు సైతం మేము కూడా సిద్ధమంటూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో ఆడిటోరియం మారుమోగింది. సిద్ధం సభ షార్లెట్ నగరంలో అద్భుతంగా జరిగింది. రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది అందరూ వచ్చి జాయిన్ అయినారు ఫ్యామిలీస్గా. సో బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. సిద్ధం. వైసీపీ ఘన విజయ వేడుకలకు మేము సిద్ధం. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్ధం మహాసభలు యుఎస్లో కూడా 5 ప్రధాన నగరాల్లో మనం కూడా చేయడం జరిగింది. అలాగే ఈ రోజున షార్లెట్ నగరంలో మనం అశేష వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కలిసి షార్లెట్లో ఈ సిద్ధం సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ చాలామంది కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి ఉన్నారు. జై జగన్, వై నాట్ 175. షార్లెట్ సిటీలో, అమెరికాలో షార్లెట్ సిటీలో ఈ గొప్ప మహా సిద్ధం కార్యక్రమాన్ని మేము కండక్ట్ చేశాము. శివారెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 400 మంది కార్యకర్తలు ఇక్కడ గ్రూప్ అయ్యి అందరూ లేడీస్, జెంట్స్ అందరూ వచ్చారు. సో పిల్లలు వచ్చారు. అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గొప్ప క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు. సో ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, సో ఈ సిద్ధం మహాసభలతో వీ వాంటెడ్ టు give a message to people what Jagan Mohan Reddy is doing, for the past 5 years for the state of Andhra Pradesh, and for the future of next 25 years we want him as a chief minister of Andhra Pradesh, and Andhra Pradesh గొప్పగా ముందుకెళ్లాలని మేమందరం ఆకాంక్షిస్తాం. ఖచ్చితంగా వచ్చేది మన జగనన్న గవర్నమెంటే. బరాబర్ ఈసారి మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇంకొక 5 ఏళ్ళు మన రాజ్యాన్ని మరీ స్థాపిస్తాం. మన రాజ్యాన్ని మరీ స్థాపించడానికి మేమంతా సిద్ధం. ఒక్కడి మీద ఇంతమంది పోటీ చేసినప్పుడే వాళ్ళ భయం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో గెలిచారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి విజయము తథ్యము, దాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. ప్రజలే దేవుళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజలు దేవుళ్ళుగా భావిస్తున్నారు. 2024 ఎలక్షన్ రోజు కోసము ప్రజాదేవుళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరే చూడండి, 7 గంటల కల్లా కిలోమీటర్లు బారులు కనిపిస్తాయి. అంత కసిగా ఉన్నారు ఓటర్ దేవుళ్ళు. 2024లో వై నాట్ 175 అనేది 100%గా జరగబోతుంది. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. క్రెడిబుల్ లీడర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డికి. సో ఆయన ఒకసారి మాట ఇస్తే మడబంతిపోయిన నాయకుడు. సో మనం చూసాము మేనిఫెస్టో. ద ఓన్లీ లీడర్ who gave the manifesto 5 years back and saying that if I fulfill the promise from the manifesto, vote for me. అలాంటి క్రెడిబుల్ ఉన్న నాయకుడు ఈ ఇండియన్ పాలిటిక్స్లో ఎవరు లేరు. అలాంటి నాయకుడిని మళ్ళీ మనం గెలిపించుకుందాం. అందరూ సిద్ధమా? అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన సిద్ధం మహాసభ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తన తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్కే ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని మళ్లీ గెలిపించుకోవడానికి డల్లాస్ సిద్ధం, మీరు సిద్ధమా అంటూ నినాదాలు చేశారు. అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన సిద్ధం మహాసభ ఘనంగా ప్రారంభమైంది.
వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన సిద్ధం మహాసభ ఘనంగా ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధమని డల్లాస్లోని ప్రవాసులు ప్రకటించారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని మళ్లీ గెలిపించుకోవడానికి డల్లాస్ సిద్ధం, మీరు సిద్ధమా అంటూ నినాదాలు చేశారు. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో ఆడిటోరియం మారుమోగింది. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ తెలుగు వేడుకలు అమెరికాలోని డల్లాస్లో ఘనంగా ముగిశాయి. మార్చి 15, 16 తేదీల్లో జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమాలు తెలుగు వారిని ఎంతగానో అలరించాయి. యువతను భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ వేడుకలతో నాట్స్ మరో మెట్టు పైకెక్కింది. ఈ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అవ్వటం పట్ల నాట్స్ అధ్యక్షులు బాపు నూతి ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలు విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. మనకి అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా 10,000 మందికి పైగా 10,000 మంది ఇన్సైడ్ మనకి ఆడిటోరియంలో ఉన్నారు. ఇంకా దాదాపుగా 4-5,000 పీపుల్ బయట రాలేక చాలా నిరుత్సాహంగా వెళ్ళారు. అనుకోకుండా మనకు వెన్యూ కెపాసిటీ 10,000 కంటే లోపల వెళ్ళటానికి లేదు. దానివల్ల కొంతమందికి అసౌకర్యం కలిగింది. బట్ వాళ్ళు కూడా హ్యాపీగా, ఎందుకంటే మ్యాక్స్ లోపలికి వచ్చి చూస్తే ఇంకొంచెం సంతోషంగా వెళ్ళేవాళ్ళు. బట్ ఓవరాల్గా ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగిందండి. వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా చూస్తే మీకు యువత 70% యువత దీంట్లో పాల్గొన్నారండి. వాళ్ళందరూ కూడా మన తెలుగు ఆర్గనైజేషన్ మనం చేసే కార్యక్రమాలు కానీ, ఈ కార్యక్రమం ద్వారా మన చిన్నారులు చేసినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చేసినటువంటి కార్యక్రమాలని అందరూ ఆసక్తిగా తిలకించారు. చాలా చక్కగా జరిగిందండి ఓవరాల్గా. ముఖ్యంగా వెన్యూ ఇలాంటి కన్సర్ట్స్ యువతకు ప్రత్యేకంగా మనము నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇంకొంచెము పెద్ద దాంట్లో చేయడానికి ఏర్పాట్లు చేస్తామండి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా యువత ఉత్సాహం చూస్తే వాళ్ళకి ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలని నాట్స్, ముఖ్యంగా నేను అధ్యక్షుడిగా స్వీకరించిన తర్వాత ఒక వేదికను ఏర్పాటు చేశామండి యువతకు ప్రత్యేకంగా. నాట్స్ స్టూడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఒక కార్యక్రమం ద్వారా వారికి కావాల్సినటువంటి కెరీర్ డెవలప్మెంట్ అవేర్నెస్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానివ్వండి, యువతకు ఉపయోగపడే విధంగా, అలానే స్కాలర్షిప్స్ ఇక్కడ యుఎస్లో మరియు ఇండియాలో కూడా నీడ్ బేస్ అండ్ మెరిట్ బేస్ రెండితో అనేక స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే మనము ఇండియాలో ఈ స్టడీ మెటీరియల్స్ చేయటము, వారికి ఉపయోగపడే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అలాంటి ఎన్నో కార్యక్రమాలని ఈ వేదిక ద్వారా యువతకు అందిస్తున్నామండి. దాన్ని మరింతగా పటిష్టపరచాలనుకుంటున్నాము. మనకి ఇప్పుడు చూస్తే దగ్గరగా ఈ 10,000 మందిలో దాదాపుగా ఒక 7,000 మంది వరకు యువత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము ముందు తరానికి ఎలాగా తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన మనం చేసినప్పుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతని మన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా, వారు నాయకత్వం వహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా ఉపయోగపడతాయి. సో ఇలా అనేక కార్యక్రమాలను వారికి రూపొందిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే చిన్నారుల కోసం నాట్స్ బాలల సంబరాలు దాదాపుగా ఒక 13 years నుంచి మనము చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా యువత కోసం, పెద్దవారి కోసం 5K రన్స్ కానివ్వండి, గాంధీ జయంతికి, అలానే సర్వీస్ యాక్టివిటీస్ కానీ లైక్ ఫుడ్ డ్రైవ్స్ చేయటము అదే వేదిక మీద గాంధీ జయంతి సందర్భంగా. ఇంకా మనము లోకల్ ఫుడ్ బ్యాంక్స్కి వెళ్ళి అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేయటము, అందరిని ఇన్వాల్వ్ చేసి ఇలా అనేక కార్యక్రమాలని చేస్తూ ఉన్నామండి హిస్టారికల్గా. ముందుగా ఇంకొన్ని కార్యక్రమాలని
లైక్ యువతకి పర్టికులర్గా వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్, ఇప్పుడు సక్సెస్ఫుల్ మెంబర్స్ని తీసుకొచ్చి వేదిక మీదకి వారికి ఉపయోగపడే విధంగా మోటివేషనల్ విధంగా అటు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, లేకపోతే వివిధ రంగాల్లో మన భారతీయులు, అందులో ముఖ్యంగా తెలుగువారు సక్సెస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వారికి ఉపయోగపడే కార్యక్రమాలతో రూపొందించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే మన కార్యక్రమాలు ఇంతకుముందు చాలా మనకి యువతతో పాటుగా మహిళలకు కూడా అనేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే గత కొద్ది కాలంగా చూస్తే మనకి హెల్ప్ లైన్, నాట్స్ హెల్ప్ లైన్లో కూడా డొమెస్టిక్ వైలెన్స్ అనేది కేసెస్ అనేవి బాగా పెరిగిపోయినాయండి. సో దాని నుంచే మాకు ఈ ఆలోచన వచ్చింది. మనం యువతకు ఒక్క అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా రూరల్ ఏరియాస్లో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. సింగిల్ ఫ్యామిలీస్, విమెన్ మీద డిపెండ్ అయ్యి మహిళల మీద అనేక గ్రామాల్లో వారికి ఉపాధి లేక అండర్ పావర్టీ కింద ఉన్నారు. సో దానికి అనుగుణంగా మనం కార్యక్రమాలను రూపొందించాలనే ఉద్దేశంతో మహిళా సాధికారతను గుర్తుపెట్టుకొని ఆర్డిటీతో కలిపి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. మనము ముఖ్యంగా చూస్తే నల్లమల అడవుల్లో మనం డిజైన్ చేసే ప్రోగ్రామ్స్ 2 రకాలుగా చేస్తున్నామండి. డెవలప్డ్ ఏరియాస్లో సింగిల్ విడో ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వారికి ఉపాధి, ఎవరైతే మహిళల మీద డిపెండ్ అయ్యి ఆ ఫ్యామిలీ ఉందో అలాంటి వారి కోసం కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. రెండో విధంగా అంటే ఆ పర్టికులర్ రూరల్ ఏరియాస్లో వాళ్ళ నీడ్ ఏంటి ఆ ప్రాంతంలో, దానికి అనుగుణంగా మీరు చూస్తే ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో, అటవీ ప్రాంతంలో గిరిజనులు ఉంటారు. అది చెంచులు కావచ్చు, ఎలుకలు కావచ్చు, లంబాడీస్ కావచ్చు. వారికి అనుగుణంగా వారికి ఉపాధినిస్తే వాళ్ళ ఒక్క ఫ్యామిలీకి కాకుండా మొత్తం గ్రామానికే ఒక ఉపాధిలాగా ఉంటుంది. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ట్రైన్ చేసి ఒక బిజినెస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళ చేత కనుక పెట్టించగలిగితే కనుక వాళ్ళని అండర్ పావర్టీ నుంచి బయటికి తీసుకురావచ్చు, పేదరికం నుంచి. అలానే ఆ గ్రామాలకు కూడా కొంత తోడ్పాటు వస్తుంది, డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతో అలాంటి ప్రోగ్రామ్స్ని రూపొందించామండి. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డలాస్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ ప్రాటెం మేయర్ జాన్ కీటింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పలువురు వక్తలు మహిళల పాత్రపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. తెలుగు మహిళల కోట, శ్రీ ప్రగతి పదమే బాట అనే నినాదంతో మహిళా సాధికారితే లక్ష్యంగా ఏర్పాటు అయిన ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేట ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్గా నిర్వహించింది. ప్రిస్కోలో జరిగిన ఈ వేడుకలకు సిటీ కౌన్సిల్ ప్రాటెం మేయర్ జాన్ కీటింగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మహిళల పాత్రపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. మహిళా నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియజేసేందుకు వేట చక్కటి వేదికలా పనిచేస్తుందని పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవకుగాను పలువురికి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక ప్రముఖ తెలుగు ప్లేబ్యాక్ సింగర్స్ సుమంగళి, శ్రీకాంత్ తమ గాత్రంతో పాటలు పాడి ప్రేక్షకుల్లో హుషారు నింపారు. ప్రెసిడెంట్ శైలజ కల్లూరి, వేటా డల్లాస్ టీం సభ్యులు, వాలంటీర్లు తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు శైలజ కల్లూరి. నేను వేటా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ సంస్థ ఝాన్సీ రెడ్డి గారు స్థాపించారు. మీ అందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఝాన్సీ రెడ్డి గారు ఎవరో. సో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసము, తెలుగు ఎస్పెషలీ ఉమెన్ కోసం ఇది స్థాపించబడింది. ఇది ఒక ప్లాట్ఫామ్. మీకు ఏమన్నా సమస్యలు, ఇక్కడికి వచ్చిన అమ్మాయిలకు ఏమైనా సమస్యలు వస్తే, ఎస్పెషలీ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానివ్వండి, లేక స్టూడెంట్స్గా వచ్చినప్పుడు కానివ్వండి, ఏమైనా సమస్యలు వచ్చాయంటే వేటా అనే ఆర్గనైజేషన్ మిమ్మల్ని గైడ్ చేస్తూ మీకు సహాయం చేయడానికి మేము ఎప్పుడు ముందంజ ఉంటాము. అండ్ ఆల్సో రిక్వెస్ట్ టు ద తెలుగు గవర్నమెంట్స్ అండి, ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో చాలాసార్లు అమ్మాయిలు పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు అబ్బాయిలు జస్ట్ లైక్ దట్ అబాండన్ చేసేస్తున్నారు వాళ్ళని రోడ్ల మీద. సో దే ఆర్ జస్ట్ ఎస్కేపింగ్ బికాజ్ ఇక్కడ సొసైటీలో ఫ్రీడమ్ ఉండనివ్వండి, వాళ్ళకి ఎవరేం చేయలేరు అనే ధీమా కానివ్వండి. సో అమ్మాయిలు వచ్చి అడుగుతున్నారు, అంటే వీళ్ళకి శిక్ష పడేది ఎలాగా, వీళ్ళు ఇంత ఇది చేస్తున్నారు, మమ్మల్ని తీసుకొచ్చి ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నారు అని. కానీ ఐ కైండ్లీ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దీస్ కేసెస్. ఆల్మోస్ట్ ఈ మంత్లో మాకు 8 కేసులు వచ్చాయి, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్. దిస్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సో పేరెంట్స్ కూడా ప్లీజ్
కీప్ అన్ ఐ, అంటే అబ్బాయి ఏంటి వాళ్ళ ఇది ఏంటి అనేది మీరు పెళ్ళిళ్ళు చేసే ముందర ఆలోచించండి. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువు అయిపోయి జాబ్స్ లేక చాలా కష్టాల్లో ఉన్నారు. మేము వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో వాటిలో కావాల్సిన సహాయం చేస్తున్నాము. కానీ నేను ఐ టు రిక్వెస్ట్ లైక్ జస్ట్ అబ్జర్వ్ లైక్ ఈ అమెరికా అనేది మన అందరికీ డ్రీమ్, ఇక్కడికి వస్తే బెటర్ లైఫ్ అని అనుకుంటాము. కానీ మీరు కూడా కన్సిడర్ చేయండి ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ సిచ్యువేషన్స్, బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్స్. ఇవే కాకుండా మేము ఈరోజు డల్లాస్కి రావడానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ తెలుగు క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరినీ రీచ్ అవుట్ అయ్యి వేటా అనే ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది అని వాళ్ళకి చెప్పడం కోసం మేము ఈరోజు ఈ చాలా బ్యూటిఫుల్గా ఈ ఆర్గనైజేషన్ it's not just about Veta but also it's a celebration of women. So అందుకని ఈరోజు ఆల్మోస్ట్ మాకు మోర్ దెన్ 500 ఉమెన్ ఇక్కడ వచ్చారు ఈ ఈవెంట్కి. అండ్ చాలా ఈవెంట్స్, తర్వాత గెస్ట్ స్పీకర్స్ అన్న ఉమెన్, అంటే ఇప్పుడు వర్క్ ప్లేస్ వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, వర్క్ ప్లేస్లో gender inequality, all these things, ఇవన్నీ కూడా we had wonderful speakers today expressing their opinions and all that. So thank you so much for giving me this opportunity. March 23rd, 2024 ఇక్కడ వేటా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామండి. ఫ్రిస్కో నగరంలో జరుపుకుంటున్నాము. ఇక్కడ మాకు దాదాపు 500-600 పైగా మహిళలు వచ్చి పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్స్లో. వివిధ రకాల నృత్య ప్రదర్శనలు జరిగాయి. అండ్ దెన్ వివిధ రంగాల్లోంచి నిపుణులైన వాళ్ళు వచ్చి గెస్ట్ స్పీకర్స్గా మోటివేషన్ స్పీచెస్ ఇచ్చారు. అండ్ దెన్ మంచి విందు భోజనం కూడా వాళ్ళకి ప్రిపేర్ చేయడం జరిగింది. చివరిగా మా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇలా చేశామంటే ఆవిడ గైడెన్స్లోనే చేశాము. అండ్ దెన్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ వేటా అయ్యుండి మాకంతా ఇన్స్పిరేషన్ ఝాన్సీ రెడ్డి గారు. తనని ఇక్కడ మేము చాలా మిస్ అవుతున్నాము. ఇండియాలో కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోయినారు. బట్ ఇక్కడ చాలా మిస్ అవుతున్నాము. బట్ టీం అంతా కలిసి తన పేరు నిలబెట్టడానికి వేటా కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా నూతన కార్యవర్గం కొలువు తీరింది. డల్లాస్లో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా సంస్థ గురించి ప్రతినిధులు వివరించారు. సంస్థ తరపున చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను సభ్యులు వివరించారు. స్థానిక తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది. డల్లాస్లో నిర్వహించిన సమావేశంలో కొత్త కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్గా సునీల్ దేవిరెడ్డి, సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ ఎలక్ట్గా గౌతమ్ మియాపురం తదితరులు బాధ్యతలు చేపట్టారు. అత్యంత అంకిత భావంతో సేవ చేస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. బీఓడి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, స్టాండింగ్ కమిటీతో పాటు స్థానిక తెలుగు జాతీయ సంస్థల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ గురించి ప్రతినిధులు వివరించారు. 2013లో ఒక చిన్న కమ్యూనిటీగా ఏర్పడిన సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ విస్తృతంగా సేవలు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు మద్దతుగా నిర్వహిస్తున్న ఫుడ్ డ్రైవ్లు, 5K రన్ వంటి పలు స్వచ్ఛంద కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థ తరపున చేపట్టనున్న కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. ఇక డారా సిగ్నేచర్ ఈవెంట్ అయిన పిక్నిక్ కార్యక్రమం డల్లాస్లో విశేష ఆదరణ పొందుతుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ గ్రాడా నూతన కార్యవర్గం కొలువు తీరింది. డల్లాస్లో నిర్వహించిన గ్రాడా గవర్నెన్స్ సమావేశంలో బీఓడి మరియు ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ గురించి ప్రతినిధులు వివరించారు. సంస్థ తరపున చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను సభ్యులు వివరించారు. అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ గ్రాడా సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి డల్లాస్ నగరానికి విచ్చేసిన విద్యార్థులు, ఉద్యోగులు, దంపతులు, పిల్లల కోసం గ్రాడా సంస్థ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఉద్యోగ మేళాలు, మహిళా సాధికారిత కోసం ఉమెన్ ఫోరం, వివాహం కోరుకునే యువతీ యువకుల కోసం మ్యాట్రిమోనీ మొదలైన సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. ఇక నూతన కమిటీని పలువురు అభినందించారు. సాక్షి ప్రేక్షకులకి నమస్తే. నా పేరు దర్గా నాగిరెడ్డి. ఇవాళ డాలస్ మహానగరంలో గ్రాడా గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా
కొత్త కార్యవర్గం ఎన్నుకోబడింది. అందులో చాలా కమిటీస్ ఈరోజు కొత్తగా ఎన్నుకోబడడం జరిగింది. అడ్వైజరీ కమిటీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ, గవర్నింగ్ కౌన్సిల్ అండ్ అలాగే బోర్డు మొత్తం అంతా కూడా ఈరోజు ఫామ్ అయింది. ఆల్ కొత్త టీమ్స్. గ్రాడా ముఖ్య ఉద్దేశాలు ఎంత ముందు చెప్పినాం కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఒక సాంస్కృతిక వికాసము, సామాజిక సేవ అనేది కాకుండా ఇప్పుడు కరెంట్ జనరేషన్ లాస్ట్ 5 to 10 years ఇక్కడికి వచ్చిన, అమెరికాకు వచ్చిన ఎంతోమంది, కొన్ని వేల మంది వచ్చారు. అందులో డాలస్ని మేము మరో తెలుగు రాష్ట్రంగా అనుకుంటాము. ఈ రాష్ట్రంలో, ఈ డాలస్ మహానగరంలో కొన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అందులో గ్రేటర్ రాయలసీమ నుంచి కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చిన కరెంట్ జనరేషన్ ఆఫ్ ది గ్రేటర్ రాయలసీమ ప్రజలకి ఏం చేయబోతున్నాము అనేది డిఫరెంట్ విత్ అదర్ ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే ఇప్పుడు వచ్చిన కరెంట్ జనరేషన్కి కరెంట్ సమస్యలు, వాళ్ళకి ఏ విధంగా మనం విచ్ డైరెక్షన్ వీ కెన్ లీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ 20-30 years నుంచి కూడా అందరూ ఎంప్లాయీస్గా వస్తున్నారు. వాళ్ళందరినీ ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్గా ఏ డైరెక్షన్లో చేయొచ్చు అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది తయారు చేస్తున్నాము. అలాగే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా టువర్డ్స్ అమెరికాలో సెటిల్ కావచ్చు అనేది కార్యక్రమాలు చేస్తాను అనేదానికి కూడా ఒక ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేస్తున్నాము. అలాగే మహిళలు లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి వచ్చిన మహిళలకు కూడా వాళ్ళ సమస్యలు ఏ విధంగా మేము హెల్ప్ చేయగలము, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది అదొకటి. అలాగే మ్యాట్రిమోనీ అనేది వివాహ వేదిక అనేది చాలా ఇంపార్టెంట్ అది అమెరికాలో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాక్ ఇండియాకి వెళ్ళాలనే ఉద్దేశం అయితే లేదు. సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఒక వివాహ వేదిక, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఔత్సాహికమైన యంగ్స్టర్స్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పరిచయం చేసే కార్యక్రమం, అది కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. అలాగే జాబ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కావచ్చు, ఇప్పుడున్న డ్రై సీజన్లో కావచ్చు, ఏ విధంగా డైలీ కైండ్ ఆఫ్ వర్చువల్ జాబ్ మేళాస్ ఫర్ ది జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, అలాగే జాబ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో కదా, వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఇద్దరికి ఏ విధంగా మేము మంచి చేయొచ్చు ఇద్దరికి అనేది, ఎవరికి ఔత్సాహికులైన ఇప్పుడు జాబ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి అనేది ఒక ప్లాట్ఫామ్ కూడా మేము క్రియేట్ చేసినాము. అలాగే కాకుండా చాలా ఇంపార్టెంట్ ఈ కంట్రీలో వచ్చి వెదర్, ఎందుకంటే ఒక 6 months సమ్మరు వింటర్ లాగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక హెల్త్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ని, ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఏ విధంగా ఇది చేయొచ్చు, ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏ విధంగా కండక్ట్ చేయొచ్చు, ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు ఫిజికల్ యాక్టివిటీకి అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇయర్ లాంగ్ ప్లాన్ చేస్తున్నాము. మా కొత్త కమిటీ మొత్తం అంతే చాలా కమిటీలు ఫామ్ అయినాయి కదా, వాళ్ళు చెప్తారు ఒకటొకటే. సో ఐ థ్యాంక్ యూ అగైన్ అండ్ ఎస్పెషలీ సాక్షి టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి కుర్వి. నేను గ్రాడాకి గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్, అడ్వైజరీ కమిటీ ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మేము ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు కాకుండా ఇంకా ఈ ఇయర్కి ఇక్కడ ఇండియాలో ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తామనేది డిస్కస్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా నెక్స్ట్ April 6th బ్లడ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది కార్టర్ బ్లడ్ కేర్లో. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద స్లాట్స్ ఫిల్ అయ్యాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రిజిస్టర్ చేసుకోగలరు. వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి ఇంకా. సో అలాగే ఈ ఇయర్కి ఫర్దర్ ఈవెంట్స్, స్పోర్ట్స్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఈవెంట్స్ కూడా ఈవెంట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మేము ఫర్దర్ క్యాలెండర్ డీటెయిల్స్ని పబ్లిష్ చేస్తాము. సో ఫర్ మోర్ డీటెయిల్స్ www.gradaus.org, ఇట్స్ నాట్ కామ్ లో డీటెయిల్స్ అన్నీ కూడా మేము పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ గ్రాడా డాలాస్ ఏరియా తరపున అందరికీ శుభాభినందనలు. నా పేరు తుపాకుల జగదీశ్వర్ రెడ్డి. ఇవాళ గ్రాడా ఎగ్జిక్యూటివ్ కమిటీసు, గవర్నింగ్ కమిటీసు అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నామినేట్ చేయబడ్డారు. ఇప్పటి నుంచి గ్రాడా అంటే గ్రేటర్ రాయలసీమ ఏరియా, 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలు కలిపి ఇక్కడ సభ్యులుగా అందరికీ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇక్కడ డల్లాస్ ఏరియా అనే మహానగరానికి రాయలసీమ ప్రాంతవాసులు అయిన అందరికీ ఒకరికొకరు తోడుగా, నీడగా, అండగా ఉంటూ మనకు సాంప్రదాయాలను,
మన సభ్యతను ఇక్కడికి 10 మందికి తెలియజేస్తూ ఇక్కడ సొసైటీకి సేవలు చేసేదానికి మన రాయలసీమ తెలుగు ప్రాంతీయ వాసులకే కాకుండా ఇక్కడ లోకల్గా ఉన్న జనాలకు కూడాను బ్లడ్ డ్రైవ్ ద్వారాను, ఫుడ్ డ్రైవ్ ద్వారాను, కల్చరల్ తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్ ద్వారాను చేరువవుతూ వచ్చే భావితరాలకు ఒక మార్గాన్ని, ఒక మంచి సుమార్గాన్ని చూపిస్తూ ఇవాళ దుర్గా నాగిరెడ్డి తర్వాత చెన్నారెడ్డి మిగతా ఆప్తులందరం కలిసి ఒక నిర్ణయంతో ముందుకెళ్తూ ఈ ప్రయత్నాన్ని సుఫలం చేసే దిశగా అందరికీ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలనేసి ఆశిస్తున్నాం. నా పేరు ప్రభాకర్ రెడ్డి మెట్ట. నేను గ్రాడా నుంచి ఈరోజు ఎన్నుకోబడిన మెంబర్స్ తోటి ఉన్నాము. దర్గా నాగిరెడ్డి గారు చెప్పినట్టు అన్ని అసోసియేషన్స్ ఓన్లీ జస్ట్ కల్చరల్ అండ్ అదర్ యాక్టివిటీసే కాకుండా గ్రాడా ఎస్పెషల్లీ లుకింగ్ ఫర్ ది పీపుల్ లైక్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ద మ్యాట్రిమోనియల్ ఏరియా లైక్ పెళ్ళిళ్ళు సంబంధించి లైక్ ఇక్కడ సెటిల్ అయ్యాను. మేము వచ్చి ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. పిల్లలందరూ కూడా ఇక్కడే సెటిల్ అవ్వాలి అన్న మేజర్ కాన్సెప్ట్ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా. అండ్ దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా లైక్ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అయితేనేమి, ఇక్కడ కాలేజీలు పూర్తి చేసిన స్టూడెంట్స్ అయితేనేమి, వాళ్ళకి జాబ్లు లైక్ ఎట్లా వెళ్ళాలి, వాళ్ళ కోచింగ్, ఎనీ అదర్ ఏరియాస్, మేజర్ కోర్ ఏరియాస్ 2 areas పెట్టుకున్నాము. అది కాకుండా ఇక్కడ మన అదర్ మెంబర్స్ చెప్పినట్టు లోకల్ పీపుల్కి ఏ విధంగా మేము హెల్ప్ చేయగలం, అయితే బ్లడ్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, అలా. సో రిమైనింగ్ ఏరియాస్ అన్ని ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి లిస్ట్ చేసాము. ఒకటి ప్రయారిటైజ్ చేసుకుని మేము విల్ పోస్ట్ అవర్ యాక్టివిటీస్ ఇన్ గ్రాడా వెబ్సైట్. థ్యాంక్ యూ. ఇవాళ గ్రాడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఎలక్ట్ చేయబడ్డారు. మేము వచ్చేసి ఈ రాబోయే కాలంలో ఏమేమి యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, పెద్దలు చెప్పినట్టు ఇందాక మ్యాట్రిమోనీ కానీ, బ్లడ్ డ్రైవ్స్ కానీ, ఫుడ్ బ్యాంక్ డొనేషన్స్ కానీ, అలాగే పండగలకు సంబంధించి మన రాయలసీమలో మనం జరుపుకునే పండగలకు సంబంధించి చాలా విశదీకరంగా డిస్కస్ చేసుకొని యాక్టివిటీస్ అన్నీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. అలాగే ఈ గ్రేటర్ రాయలసీమ అంటే 10 జిల్లాలు కొత్తగా ఫామ్ అయిన జిల్లాలు కలుపుకొని మనకి అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అలాగే శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప, దాంతోపాటు నెల్లూరు, ప్రకాశం, ఇవి కూడా కలుపుకొని మేము గ్రేటర్ రాయలసీమగా ఫామ్ అయ్యాము. ఈ వసుదైక కుటుంబంలో అందరం అన్ని యాక్టివిటీస్లోనూ ఇప్పటి నుంచి బాగా పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మీరు అన్ని ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి అటెండ్ కావాలని మేము సాక్షి టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు దీపిక. ఇవాళ గ్రాడా సంస్థలో నేను వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. విమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా ప్లాన్ చేస్తున్నాం మేము. అందుకు ఇక్కడ డాలస్లో ఉండే మహిళలందరూ ముందుకొచ్చి ఈ సంస్థకి మీరు సపోర్ట్ అందించేయాలని కోరుకుంటున్నాము. విమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అందుకు దాంట్లో భాగంగా మేము విమెన్ త్రోబాల్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఎప్పుడు ఎక్కడ ఏంటిని వివరాలు మీకు తెలియజేస్తామండి. థ్యాంక్ యూ సాక్షి. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. యూఆర్ వాచింగ్ సాక్షి టీవీ విత్ మీ నిత్య.